వెళ్ళడమే కారణం. రైట్. సుబ్బారావు గారు, అరాచకాలు చేస్తున్న అధికారులపై ప్రభుత్వాలకు అసలు ఎందుకంత ఉదాసీనత అంటారు సుబ్బారావు గారు? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకు కూడా ఒక భాగస్వామ్యం ఉందా ఏంటన్న విమర్శలు వస్తుంటాయి. జనరల్గా ఈ టాపిక్ అనేది అసలు ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు జనరల్గా నడిచే విషయమే ఇది. అయితే 2019 నుంచి చూసుకుంటే 2024 వరకు ఆయన 1 monthలో ఒక 2 days లేదంటే ఒక 1 week మనం ఆ లిస్ట్ చూడొచ్చు. జార్జియా నుంచి దుబాయ్కి వెళ్ళడం కానీ, అమెరికా కానీ, యూకే కానీ, ఇంకో దగ్గరికి కానీ. సో అలా వెళ్ళడం వల్ల అసలు ఏంటి కలిగే ప్రయోజనం ఏంటి? ఇంకోటి అసలు అనుమతులు లేకుండా వంశీ గారు చెప్పినట్టు ప్రభుత్వం ఏదైనా సెలవు పరంగా వెళ్తే ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, కానీ ఇలా అనుమతులు లేకుండా వెళ్తే వాళ్ళ దగ్గర ఒక సమాచారం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక గోప్యమైన సమాచారం ఏదైనా ఉంటే బయటికి పోకే అవకాశాలు ఉంటాయనే నేపథ్యంలో వీళ్ళు వెళ్ళొద్దని చెప్తారు. బట్ అయినప్పటికీ కూడా ఎందుకు వెళ్ళినట్లు? అయితే ప్రభుత్వం ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తోంది, ఏదైనా సమాచారం కూడా బయటికి పొక్కిందేమో అని చెప్పి. ఇక్కడ ఒకటండి, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు కదా అన్నారు. ఆల్రెడీ పివి రమేష్ గారు ఇవాళ ప్రకటన ఒకటి ఇచ్చారు కదా, భార్యాభర్తల మీద విభేదాల గురించి, వాళ్ళు ఎంతకాలం నుంచి విడిపోయారనే విషయం. ఆ క్వశ్చన్ కుటుంబంతో వెళ్తాం అనేది సాధ్యకాని అంశం. రెండోది, ఇక్కడ మనం గుర్తించాల్సింది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ ఐపీఎస్ అధికారి రిజైన్ చేసి అలానే బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ అవడం, పోటీ చేయటం, ఓడిపోవటం, తర్వాత ఆ పార్టీని వదిలేసి బీఆర్ఎస్ లోకి రావటం మనం చూసాం. ఆయన పాపం సునీల్ కుమార్ గురించి ఓ ప్రకటన ఇచ్చాడు. ఏంటంటే ఆయన మీద ఏదో ప్రతీకార కక్ష తీర్చుకుంటున్నారని చెప్పేసి అని. అతనేమో డీజీ స్థాయికి వస్తాడు కాబట్టి ఆయన్ని ఆ కంట్రోల్లో పెట్టుకోవడానికి అని చెప్పేసి అని ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా చేస్తుందని, అసలు కాండక్ట్ రూల్స్ కనుక అమలు చేస్తే సగం మంది ఐపీఎస్లు ని సస్పెండ్ చేయాలని చెప్పేసి అని వింత వాదనలు చేస్తా ఉన్నాడు. అంటే కాండక్ట్ రూల్స్ అమలు చేయొద్దని పరోక్షంగా చెప్తూ ఉన్నాడు ఆయన. కాండక్ట్ రూల్స్, నిబంధనలు, సర్వీస్ కాండక్ట్ రూల్స్ అమలు చేయకుండా ఐపీఎస్ అధికారి ఈ సమాజంలో ఎలా పనిచేస్తాడు? ఆల్ ఇండియా సర్వీస్లో ఎలా పనిచేస్తాడు? కాబట్టి ఈయన కూడా ఒక వింత వాదన పెట్టేసి సునీల్ కుమార్ని సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి కులరంగు పులుస్తూ ఉన్నాడు ఆయన కూడా. ఇక్కడ ఒకటండి, ఇది వ్యక్తిగత కక్ష సాధింపు కానే కాదు. ఎందుకంటే ఆధారాలకు డేట్ వారీగా ఏ తేదీనా ఎక్కడికి వెళ్తానని పర్మిషన్ తీసుకొని ఎక్కడికి వెళ్ళారు అనేది పూర్తిగా బహిర్గతమైపోయింది. ఏ తేదీనా ఎక్కడికి అనుమతులు లేకుండా ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏ తేదీనా ఎన్నిసార్లు వెళ్ళారు, ఏ దేశం వెళ్ళారో తెలిసిపోయింది. పరోక్షంగా ఇంకో వాదన కూడా వస్తా ఉంది, ఈయన అక్కడ వ్యాపార నిమిత్తం వెళ్ళిపోయి వ్యాపారాలు చేస్తూ ఉన్నాడు, అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చేసి ఇక్కడ పంచుతున్నారనేటువంటి వాదన కూడా ఆరోపణలు కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి. ఈ రోజున ఈ ఐపీఎస్ సునీల్ కుమార్ యొక్క ప్రయాణాల మాత్రమే పరిమితం అవదు ఈ విచారణ. అక్కడ ఈయన చేసినటువంటి ఘనకార్యాలు ఏంటి, ఆయన ఎందుకు వెళ్ళాడు, అక్కడి నుంచి ఏమైనా తీసుకొచ్చేసి ఇక్కడికి తీసుకొచ్చి పంపకాలు ఏమైనా చేశాడా, అక్కడ బినామీల పేర్ల మీద ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా, ఏంటనేది మీద కూడా ఆ దిశలా కూడా ఈ రోజున విచారణ జరగబోతుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మేడం గారు. రెండోది, ఇక్కడ చాలా స్పష్టం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారి కేసులో ఆయన తప్పించుకునే అవకాశమే లేదు. ఎంచేతంటే ఆయన ఉండగా ఆయన ఆదేశాల మేరకు, ఆయన సలహాలు సూచనల మేరకు పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళ యొక్క ఎత్తుగడలకు లోబడి వీళ్ళందరూ కలిసి ఆ రోజున ప్రతిపక్ష నాయకుల్ని అడ్డగోలుగా అంతర్జాతీయ తీవ్రవాదులను అరెస్ట్ చేసిన విధంగా ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి 100 మంది పోలీసులను సమీకరింప చేసి అనారోగ్యానికి కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నా, అలానే ప్యాడ్లు కూడా కట్టుకోకుండా రక్తం ప్రవహిస్తా ఉన్నా అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చిన సంగతి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆధారాలు చెప్పమంటే మీకు రిమాండ్ రిపోర్ట్లే ఇస్తామని చెప్పేసి ఆధారాలు చెప్పకుండా అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెడతమే కాకుండా జైలు మీద డ్రోన్ కెమెరాలు తిప్పారు. ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. ఆయన ఆ రోజున నాకు ఆరోగ్యం బాగోలేదు, కొద్దిగా సదుపాయాలు కల్పించండి అంటే నాని లాంటి వాళ్ళు ఏమన్నారు, నీకు జైల్లో రంభా వారసులు వస్తారా, జైలు అంటే ఎవరికైనా ఒకటే అని చెప్పాడు. ఈ రోజున వాళ్ళ అవకాశాలు వంశీ లాంటి వాళ్ళు ఉపయోగించుకుంటుంటే
ప్రభుత్వంలో ఎవరైనా కానీ అటువంటి అసమ్మబద్ధమైనటువంటి అటువంటి నీచమైనటువంటి ప్రకటనలు ఎవరైనా చేశారా? ఎవరిని అరెస్ట్ చేసినా రాజ్యాంగ హక్కులను, ముద్దాయిలకు ఉన్న హక్కులను పరిరక్షిస్తూ అరెస్ట్ చేశారు తప్ప వంశీ అవనవండి, పోసాని అవనివ్వండి, ఇంకొకళ్ళు అవనివ్వండి, ఎవరిని అరెస్ట్ చేసినా చట్ట నోటీసులు ఇచ్చారు, ఏ కేసులో చెప్పారు, వైద్యం కావాలంటే వైద్య సదుపాయాలు ఇచ్చారు, జైల్లో వాళ్ళకి సదుపాయాలు కావాలనుకుంటే పూర్తిగా కూడా అపోజ్ చేయలేదు కోర్టులో, ఈ ఒక్క కామెంట్ చేయలేదు కదా. కానీ ఒక్కడి మటుకు ఆలోచించాలండి, స్క్రిప్ట్ ప్రధాన భూమిక పోషించింది దీంట్లో. స్క్రిప్ట్ ఇప్పించినోడు ఎవడు, స్క్రిప్ట్ ఇచ్చినోడు ఎవడు, ఆ స్క్రిప్ట్ చదివినోళ్ళు ఎవరు? ఈ రోజున పోసాని కూడా చెప్పేస్తున్నాడు కదా, ఒప్పుదల స్టేట్మెంట్లో చెప్పినట్టుగా వెలుగు చూస్తూ ఉంది. కోర్టులో కూడా రిమాండ్ రిపోర్ట్లో వేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు చేశామని చెప్పేసి ఈ యొక్క అంశాన్ని సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియాతో విస్తృతంగా ప్రచారం చేశాడనేది పోసాని యొక్క ఒప్పుదల స్టేట్మెంటు, అలానే రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా కనబడతా ఉంది కదా. అంటే ఒక కుట్రపూరితం, ఇది వీళ్ళ వరకే పరిమితం కాలా, ఇది ఒక కుట్రపూరితంగా చేసినటువంటి సంఘటన అనేది స్పష్టంగా వెలుగు చూస్తూ ఉంది. అందుకే పాపం సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించి చట్ట ప్రకారంగా మాకు అరెస్ట్ చేస్తారని భయం ఉంది, మాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి ఆశ్రయించారు. మనం దాన్ని కామెంట్ చేయవలసిన, చట్ట ప్రకారంగా ఉన్న హక్కుల్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు. కానీ ఇక్కడ ఒక కుట్రపూరితమైన ఆలోచనతో జరిగిన అంశంగా బోరుగడ్డ అనిల్ కూడా అదే చెప్పాడు కదా, నాకేదో సాయం చేస్తా అన్నారు, నాకేదో ప్రమోషన్లు ఇస్తా అన్నారు కాబట్టి చెప్పినట్టు నేను చేశా అన్నాడు. శ్రీరెడ్డి అంతే అంది. ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు స్క్రిప్ట్ పార్టీలోంచి బయటకు, వైఎస్ఆర్సీపీ పార్టీలోంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు ఉన్నారో వాళ్ళు అదే చెప్తూ ఉన్నారు. మొన్న ఒక నాయకుడు అయితే ఓపెన్గానే ఒక టీవీ ఛానల్లో చర్చల్లో పాల్గొన్నప్పుడు నేను ఉన్నాను, నేను కూడా ముప్పాల సుబ్బారావు గారిని అనేక విధాలుగా నిందించాను. ఆ రోజున నేను క్షమాపణ కోరుతున్నాను, ఇది నాకు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం నేను చదివాను అన్నాడు. అంటే ఇప్పుడు ఏం సార్, ఇప్పుడు అలా ఓపెన్ అప్ అయిపోతే పోషిస్తా ఉంది. ఈ స్క్రిప్ట్ కి కారకులు ఎవరు, పాత్రదారులు ఎవరు, పూతదారులు ఎవరు, ఈ విచారణ ఆ దిశలో అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఇటువంటి అరాచక విధానాలను ప్రోత్సహించింది ఎవరు, మహిళలను లేకుంటే ఆ చిన్నపిల్లల్ని, ఆడపిల్లల్ని వ్యక్తిత్వ హననానికి పాల్పడడానికి ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు, అక్రమ అరెస్టుల ద్వారా వేధించడానికి కారకులు ఎవరు, అలానే రఘురామకృష్ణరాజు గారు అలాంటి వాళ్ళని గుండెల మీద కూర్చొని గుండె ఆపరేషన్ చేయించుకుంటే గుద్దిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ అది టీవీ సెల్ ఫోన్ లో చూపించేసి నేత్రానందానికి కారకులైన వాళ్ళు ఎవరు, సెల్టాబర్లు టెక్నికల్ ఎవిడెన్స్ పరిగణలో తీసుకుని ఇవన్నీ వెలుగులోకి వస్తాయి. డెఫినెట్ గా తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకోగలరు తప్ప శాశ్వతంగా తప్పించుకోవటం అసాధ్యం అనేది ప్రస్తుత పరిణామాల్లో స్పష్టంగా కనబడతా ఉంది. ఇది చట్టం తన పని చేసుకెళ్తుంది. సరే ఏంటి సార్, ఇప్పుడు మీరు కూడా చెప్పారు, నేను కూడా కొన్ని డిబేట్స్లో పాల్గొన్నప్పుడు వాళ్ళు కూడా ఓపెన్గా చెప్పారు స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారు ఏంటి అని. ఓపెన్ అప్ అయితే కనుక ఏంటి, శిక్ష తగ్గుతుంది అనుకుంటారా, లేకపోతే శిక్ష పడదనుకుంటారా, విచారణ అరెస్టులు ఇవన్నీ ఉండవనుకుంటారా, ఏదేమైనా కూడా ఇవన్నీ ఉంటాయి కదా? ఒకటండి, ఆ రోజున పాపం అధికార అహంతో అధికారం ఉంది కదా అని చెప్పేసి అద్దు అదుపు లేకుండా విచ్చలవిడిగా రెచ్చిపోయి మాట్లాడారు. 30 సంవత్సరాలు అధికారంలో ఉంటానంటే నిజమే అనుకున్నారు. 30 సంవత్సరాల తర్వాత కదా మనం చేసిన తప్పులు వెలుగు చూసేదని చెప్పేసి భావించారు. కానీ ఇప్పుడు కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే బాధేస్తా ఉంది. వీళ్ళు చేసిన తప్పిదాలు, వీళ్ళు చేసిన స్వార్థపరమైన ఆలోచనలు వాళ్ళ కుటుంబాలను బాధిస్తుంది కదా. నిన్న వంశీ కుటుంబం పిల్లలు వెళ్ళి వాళ్ళ ఆవేదన చూస్తే బాధ కలిగింది. కానీ చట్టం తన పని చేసుకోవాల్సిందే. కానీ మీరు చేసిన తప్పిదాలు, మీరు చేసిన స్వార్థపర రాజకీయాలు, మీరు చదివిన స్క్రిప్టుల వలన మీరు కాగా ఇబ్బంది పడితే చట్ట ప్రకారం పర్లే, కానీ మీ కుటుంబాన్ని, మీ కుటుంబంలో ఉన్న పిల్లలు సైతం ఆవేదన, బయట వాళ్ళు కాదు మీ కుటుంబంలో వాళ్ళు కూడా ఆవేదన చెందడానికి మీరు దోహదపడ్డారనే విషయం మీరు గుర్తించి మానసిక పరివర్తన చెందవలసిన అవసరం ఉంది. కొద్దిగా ఆ మార్పు నుంచే స్క్రిప్ట్ ఫలానా వాళ్ళు ఇచ్చారని చెప్పడంలో కూడా తప్ప శిక్షలు తగ్గడం అనేది సాధ్యం కాదు. నేరం అంగీకరించినా అంగీకరించకపోయినా విచారణ సంస్థలు తన విధులు తాను చేస్తాయి. చట్ట ప్రకారంగా ఉన్న ఆధారాల ప్రకారం న్యాయస్థానం ముందు పెడతాయి.
వచ్చినటువంటి సాక్ష్యాల ఆధారంగా న్యాయమూర్తులు శిక్షలు వేస్తారు. అవును. దాన్ని ప్రభుత్వాలు ఆపలేవు, పాలకులు ఆపలేరు. చట్టం తన పని తాను చేసుకొస్తుంది, న్యాయ వ్యవస్థ తన పని తాను చేసుకుంటుంది తప్ప ఇది రాజకీయ ప్రతీకార వాంఛను లేదని ఆధారాలతో చూపిస్తా ఉన్నారు. దాన్ని డినై చేయ న్యాయమూర్తి అడిగింది కదా ఈయన్ని, ఎవరిని, పోసాన్ని, అవును. ఏంటి ఇవన్నీ నిజమేనా, ఇంత అసభ్యకరంగా మాట్లాడామంటే సమాధానం చెప్పలేని పరిస్థితి కదా. కాబట్టి ఇది కాదు, ఇది వాస్తవం కాదు, ఇది ఫేక్ అని చెప్పేయండి ధైర్యం ఎవరికి చెప్పండి. ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి కదా, ఎవిడెన్స్లు ఉన్నాయి, ఆధారాలతో, ప్రాథమిక సాక్ష్యాధారాలతో, ఆధారాలతో అరెస్ట్ చేస్తా ఉన్నారు. దాన్ని రాజకీయ ప్రతీకారం అంటే ప్రతిదానికి రాజకీయం పులిపితే వ్యవస్థలో శాంతి భద్రతలు కాపాడటం సాధ్యం కాదు. కిరణ్ గారు, అరాచకవాదుల్ని వ్యక్తిత్వ హననానికి నిబంధనలకు వారి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటున్నారు. దురదృష్టం. బూదులు తిట్టడం, ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా మాట్లాడటం, శీలాన్ని శంకించడం, ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అని చెప్పిందా రాజ్యాంగం ఆర్టికల్ 19? కాబట్టి దాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక్కసారి ఎవరైతే సమర్థిస్తా ఉన్నారో పోసాన్ని రాసినటువంటి ఆయన మాట్లాడినటువంటి మాటల్ని వీడియో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూర్చోబెట్టేసి వినిపించి వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు మాట్లాడమనండి. ఎగ్జాక్ట్లీ. కిరణ్ గారు, అధినేత కళ్ళల్లో ఆనందం చూడడానికో లేకపోతే చేసుకున్నోడికి చేసుకున్నంత